ఏదేమైనా 2023 వన్డే ఫైనల్ కప్ సంబంధించి అప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుంది ఇండియా అనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో మొన్ననే మనం చూసాం చాలా వరకు మ్యాచెస్లో కూడా కొంత డౌన్ ఫాల్ అయింది. ఇక క్యాప్టెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అన్డౌటెడ్లీ క్యాప్టెన్ ఆయన మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ బ్యాటింగ్ పరంగా కొంత ఆడుండాల్సిందేమో అనిపించింది. కేవలం 28 రన్స్కే అవుట్ అయ్యారు ఆయన. సో 3 4s 1 6 స్ట్రైక్ చేశారు ఆయన. సో ఇక్కడ విరాట్ కోహ్లీ పైనే చాలా వరకు ఆశలు అయితే ఉండేవి, కానీ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సెంచరీ అక్కడ చూడండి, చండీగఢ్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ చూడండి, పూజలు చేస్తూ ఉన్నారు, భూమిపై పడుకొని శాస్త్రాంగ నమస్కారం కూడా చేస్తున్నారు. నేషనల్ ఫ్లాగ్తో భారత్ మాతకి జై, ఇండియా జిందాబాద్ అంటూ కూడా చెప్తున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కోహ్లీకి ప్రకటించారు. 84 రన్స్ చేశారని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కోహ్లీకి అవకాశం దొక్కింది. టీమిండియా ఫైనల్కి చేరింది. ఎట్టకేలకి టీమిండియా డెఫినెట్గా ఫైనల్ని కైవసం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ సార్ పక్కాగా టీమిండియాదే అని చెప్పొచ్చు. టీమిండియా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం కనబడుతోంది. ఈ మ్యాచ్లో కీలకం ఏంటంటే, గతంలో ఇండియా అంటే విరుచుకుపడే హెడ్ను వరుణ్ చక్రవర్తి తన రెండో బంతికే పెవిలియన్ చేర్చాడు. ఇది చాలా కీలకంగా మారింది. దీంతో పాటు కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా అందించాడు. శ్రేయస్ అయ్యర్ మరోసారి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆడడంతోనే ఆస్ట్రేలియా పైన టీమిండియా గెలిచేందుకు అవకాశం దొరికింది. మరిన్ని అప్డేట్స్ సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి టీమిండియా గెలుపైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? రైట్, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అని మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ బ్యాటింగ్ ఆర్డర్ ని ఒక్కసారిగా కుదిపేసిన బౌలర్స్ కి ఇవ్వాలా, లేకపోతే బౌలర్స్ ని ఉతికారేసిన బ్యాట్స్మెన్స్ కి ఇవ్వాలా? ఎందుకంటే షమి కీలకమైన వికెట్, ఫస్ట్ వికెట్, కోలుకుంటే కూరుకుపోయే కూపర్ లాంటి వ్యక్తిని కూకటి వెళ్లతో సైతం పెకిలించి వేశాడు. మొదటి 4 పరుగులకి ఇటు కూలన్ని మరి ముఖ్యంగా పెవిలియన్ కి పంపించడంతో ఒక్కసారిగా మ్యాచ్ లో ఊపు తీసుకొచ్చాడు. ఎందుకంటే కీలకమైన మ్యాచ్ ఇది. ఆ తర్వాత వచ్చిన హెడ్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కోలుకుంటున్నాడు అనుకున్న సందర్భంలో హెడ్ ని పెవిలియన్ కి పంపిస్తున్న వరుణ్ చక్రవర్తి వాటర్ ఫెంటాబులస్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో చూసిన వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉండింది అనేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ తన పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఒక ఊతం ఇచ్చాడని చెప్పుకోవాలి, ఒక ఊపేశాడని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి తీసిన 2 వికెట్లు కావచ్చు, కానీ ఆ 2 వికెట్లు కూడా కీలకమైన మ్యాచ్ ని టర్న్ చేసే వికెట్లు. తర్వాత హెడ్ కి సంబంధించి కావచ్చు. ఆ తర్వాత బౌలర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు రవీంద్ర జడేజా ఇటు బ్యాటింగ్ తో అటు బౌలింగ్ తో తన ఫీల్డింగ్ తో ఎస్పెషల్లీ ఎక్కడ ఆల్రౌండర్ అని మాట్లాడుకునే పక్షంలో ఇండియాలో ఆ స్క్వాడ్ లో కనిపించే ఒక వ్యక్తి పేరు ఏదైనా ప్రధానంగా వినిపిస్తుందంటే అన్డౌటెడ్లీ ఎవ్రీ వన్ విల్ బి ఓటెడ్ ఫర్ దట్ పర్సన్. అది ఎవరంటే కనుక రవీంద్ర జడేజా ఏం పర్ఫార్మెన్స్ అబ్బాయి. ఎందుకంటే ఇక్కడ రవీంద్ర జడేజా లబుషేన్ కి సంబంధించి, ఎందుకంటే లబుషేన్ ఆ వికెట్ చాలా ఇంపార్టెంట్. 54 రన్స్ తర్వాత కోలుకొని కుదురుకొని హై స్కోర్ వైపు వెళ్ళిపోతోంది ఆస్ట్రేలియా. ఆ సందర్భంలో 110 పరుగుల దగ్గర ఇటు లబుషేన్ వికెట్ జడేజా కీలకమైన పాత్ర పోషించాడు. పోనీ అక్కడితో ఆగిపోయాడు అనుకుంటే బ్యాటింగ్ లో వచ్చినప్పుడు అఫ్కోర్స్ లాస్ట్ లో దిగాడు, వచ్చిన బాల్ 2D కొట్టాడు. ఆ తర్వాత మ్యాచ్ సిచ్యువేషన్ కింద మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరిది కూడా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ మరొకసారి పూర్తి చేస్తున్నాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం పీస్ అంటూ ఉంటారు. బహుశా అలాంటి పదాలు కనుక ఉపయోగించగలిగితే. ఎందుకంటే కనుక లాస్ట్ మ్యాచ్ చూస్తాం, ఈ మ్యాచ్ చూస్తాం, వాట్ ఏ పర్ఫార్మెన్స్. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ని ఓకే కసి మీద ఆడాడు అనుకుంటే లేదు, ఆ కసి కంటిన్యూ అవుతోంది. ఎవడ్రా నా గురించి మాట్లాడేది, నన్ను ఎవడు పక్క తప్పించి ఆలోచన చేస్తాను చెప్పండి అని ఒక బ్యాట్ తో సవాల్ విసురుతున్నాడు. సాధారణంగా ఇటువంటి పర్ఫార్మెన్స్ అని సచిన్ టెండూల్కర్ గతంలో చూసేవాళ్ళం. ఎందుకంటే ఎప్పుడైనా తన పర్ఫార్మెన్స్ గురించి మాట వచ్చినప్పుడు తన రిటైర్మెంట్ ఇచ్చేయాలి, తన పని అయిపోయింది అని చెప్పినప్పుడల్లా ఏం మాట్లాడేవారు కాదు. కేవలం బ్యాట్ తీసుకొని బౌండరీలు బాగుతూ ఉంటే ఒక్కొక్క సవాల్కి ఒక్కొక్క సమాధానం ఇచ్చినట్టు ఉండేది. సో ఇప్పుడు అదే ఆ మొమెంటం ని కోహ్లీలో చూసుకుంటారు ఫ్యాన్స్. అయితే సచిన్ మీరు హోల్లో ఉండండి, రియాక్షన్స్ వస్తున్నాయి, చూద్దాం ఒకసారి. बहुत एकदम लग रहा है, हम तो बिहार से आए हैं, बिहार से बहुत दूर से आए, बिहार से सहरसा जिला से हैं. वहाँ विराट कोहली बहुत अच्छे खेले, मुझे बहुत अच्छी लगी. मतलब मोहम्मद शमी भी अच्छे बॉल से मतलब विकेट लिए, 3 विकेट लिए. मुझे बहुत खुशी हुई, इंडिया के आए हम घूमने के लिए और अच्छा लगा कि मतलब इंडिया जीत गया. मुझे बेहद खुशी हुई.
जाएंगे बिल्कुल कुछ और भी हमारे साथ जी। हैं। क्या नाम है आपका? किस तरह से रहा मैच और एकदम सर हमारे को इंडिया गेट पे घूमने आए थे हम। इंडिया वो बैट बॉल के जीतेंगे, हमारी इंडिया जीतेगी, पक्का जीतेगी। इंडिया को हमारे से पूरा उम्मीद है, इंडिया से हमारे को ऑस्ट्रेलिया से अच्छा वो लेके आएगी। हाँ రైట్ సో కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి, మన కామెంట్స్ చూద్దాం ఒకసారి. కామెంట్స్లో ఎన్ శ్రీను అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా కామెంట్ చేశాడని. అన్న మన ఛానల్ నేనే ఫస్ట్ టైం 4 వికెట్ల తేడాతో ఇండియా గెలుస్తుందని చెప్పి దయచేసి నా కామెంట్ చదవండి అని చెప్పారు. ఎస్ ఎగ్జాక్ట్గా మీరు గెస్ట్ చేశారు. సో వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. కోహ్లీ ఈజ్ హీరో అంటున్నారు, ఇండియా ఈజ్ సూపర్ అంటున్నారు, కంగ్రాచులేషన్స్ టీమిండియా అంటున్నారు. ఇక ఫైనల్లో కూడా మన దగ్గర ఖాయం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్